అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు. భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. ఇంకా అక్కడి నుంచి రాజమండ్రి అండి. రాజమండ్రి గోదావరి దగ్గర ముందు వీళ్ళు వెళ్ళారు కదా, అర్ధరాత్రి వాడు ఎక్కడ తీస్తాడు, 6 గంటలు దాటితే వెనకట ఓపెన్ చేయరు, వీళ్ళ కోసం ఓపెన్ చేసి పెట్టారు. నేనైతే కింద దిగి నుంచున్నాను, వాళ్ళు కబురు వచ్చేదాకా. అలాగే నిద్రపోయారంతా నుంచుని. అంతా వెళ్ళిపోయారు, జనం ఉన్నారు ఇంటి దగ్గర. ఇంటి వెనకాలను స్వామి రాజమండ్రి వెళ్ళిపోయాం. ఇంకా రాత్రి అప్పుడు నిండమల సత్యం గారి ఇంట్లో మకాం పెట్టారు, రామారావు ఇంట్లో కాకుండా 5 days. నెక్స్ట్ డే ముందు తెల్లారి నువ్వు మా దేవుడిగా చూశారు కదా మీరు, దేవుడి గదిలో నా కృష్ణుని చూసావా నా దగ్గర మా వెర్రిలాగే మా శ్రీనిలాగే ఒక వెర్రి అని ఉండేవాడు. వాడి పేరే వెర్రాడు. వాడు పొద్దున్నే నేను అలా ఎక్కేసాను బట్టలతోటి, స్నానం బ్రష్ లేదు, ఏమీ లేవు. తెల్లారి మరి అక్కడ మొహం కడుక్కోవాలండి. వీడు తెల్లారుసామనే బస్సు ఎక్కేసి తినగా అక్కడికి వచ్చేసి అమ్మగారు బట్టలు పట్టుకొచ్చాను, టూత్పేస్ట్ బ్రష్ అన్నీ సరే తీసుకుని వచ్చి ఇలా రండి అన్నాడు. బయటికి వెళ్ళాను. ఏమిటి అన్న, కృష్ణుడి మెడలో గొలుసు పట్టుకొచ్చేసారండి మీరు అన్నాడు. కృష్ణుడి మెడలో బంగారు గొలుసు ఉండేది, ఇంత పెద్ద ఓంకారం లాకెట్ తోటి, మీరు పట్టుకొచ్చేసారండి అన్నాడు. అనేసరికి నాకు అనుమానం, ఓహో ఎవరో తీసేసి ఉంటారు, మేము ఎడావిడి పడుతుంటాను అని. ఈ మాట తెలియకూడదు పైకి అని. కూడా వచ్చిన వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు వచ్చారు. నేను తెచ్చేసాను రా నాన్న, తీసుకొచ్చేసాను. అమ్మయ్యా మా గుండెలు బాగున్నాయండి, ఇంట్లో ఎంత గొడవ అయిపోతుందో అనండి, కృష్ణుడి బండిలో కొరసలేదండి, వాలంటీర్స్ అంతా వాళ్ళ పిల్లలు గోలెడుతున్నారండి, అమ్మగారింటికి వచ్చాం ఇలాంటి మాట పడదామేంటని వాళ్ళు బాధపడుతున్నారు అనేసరికి, లేదు నేను తీసుకొచ్చేసాను, ఇంకెవరితో ఏమో మాట్లాడకన్నాను, ఫినిష్ అయిపోయింది. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర యాగం ఏదో చేశారు, మీకు చెప్పారేమో సత్యం గారు నేను ఆ విశ్వేశ్వర ఆలయంలో యాగం చేశారు 3 రోజులు. స్వామి ఏదో ఇది తీసి లలిత అనేసి యాగం చేయించారు, సత్యం గారి చేత బాధ చేస్తారు. అప్పుడే మొదటి గొడుగు చేశారు ఆ ఇంట్లోనే. 4 రోజులు అయిందండి. 5వ రోజు బయలుదేరి రాజులు వస్తారు. కడలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, కాబాధార గారింటికి. అక్కడి నుంచి రాజులు మా సీతారాంబాబు వాళ్ళ ఇంటికి రాడారు. అదే 5వ తారీఖు మార్చి అయిపోయి ఏప్రిల్ 5వ తారీఖు ఆవేళ 65 అయిన తర్వాత సరే మాతో మాట్లాడలేదు. పొద్దునే మా తమ్ముడు వచ్చేసేవాడు పాపం, కారు వేసుకొని స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు 50 మైళ్ళు. అంత ముందు రోజు అన్నారు, లింగమూర్తి నువ్వు పొద్దుటే వచ్చాక నువ్వు టాన్సిల్ ఆపరేషన్ చేసేదానికి ఎవరినో పేషెంట్ పిలిచావు కదా, మనని చెప్పాలా, పేషెంట్లు వచ్చేసారు, నువ్వు టాన్సిల్ ఆపరేషన్ చేసేసుకుని మధ్యాహ్నం బయలుదేరరా, రేపు పొద్దున్న రాకన్నారు. సరే ఆయన టాన్సిల్ ఆపరేషన్ అవి చేసుకుని మధ్యాహ్నం కారు వేసుకుని వచ్చేసాడు అక్కడికి. అని మీ కారులో బయలుదేరుతాను, రాజులు వెళ్తాను అన్నారు. మళ్ళీ మాకు ఏంటి ఆ గిఫ్ట్ వచ్చిన తర్వాత, సరే మీతోటి పాపం అమలాపురంలోనూ మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడలేదు, ఇన్ని రోజులు అయిపోయింది, రండి మీతో మాట్లాడుతా అన్నారు. మంచం మీద తను కూర్చున్నారు, కింద పాదాల దగ్గర మేము కూర్చున్నాను, నేను నా తమ్ముడును. ఎన్నెన్నో చెప్తున్నారు కబుర్లు. చెప్తుంటే తమ్ముడు ఏం చేస్తాడు, ఇలా గోగుతున్నాడు నన్ను, అక్క ఆడు ఇలా కనిపిస్తుంది ఎవరికి నన్ను గోగుతుంటే. చూస్తుంటున్నాను నేను. స్వామి ఏమిటంటాడు లింగమూర్తి అన్నారు. ఏం లేదు స్వామి అన్నారు. అప్పుడు కాసేపు అయిన తర్వాత, స్వామి కృష్ణుని మెడలో గొలుసు పోయిందే అనుకో, స్వామి నోట్లో కృష్ణుని మెడలో గొలుసు పోయిందే అనుకో, దానికి ఎందుకంత రాధాత చేయటం, మా చెల్లి ఉండేది ఇంకొక ఆవిడ, నవ్ షీజ్ నో మోర్ అని సరోజిని. సరోజిని నోరు చాలా చెడ్డది, అందరినీ తిట్టేస్తోంది, మీరు తీశారా అని. కృష్ణుడి గురుసు అనేసరికి మా తమ్ముడికి ధైర్యం వచ్చింది. స్వామి అని చెప్పేశారు కదా, స్వామి కృష్ణుడు బోసిగా ఉన్నాడు స్వామి, కృష్ణుని మెడలో గొలుసు లేదు స్వామి, ఎవరు తీశారో స్వామి,
ఎవరు తీస్తే నీకెందుకు, ఎలా పోయిందో అలాగే వస్తుంది, నువ్వేం కంగారు పడకు, ఎలా వచ్చి పోయిన గొలుసు అలా వస్తున్నాను. సరే ఇంకా అడుగుతూనే ఉన్నాడు పొడుక్కిని. ఇంకా అందరితో మాట్లాడేయటం అయిపోయింది. సాయంత్రం 5 గంటలకు బయలుదేరారు. మళ్ళీ ధవళేశ్వరం 1 వే ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ వచ్చాక స్వామి కారు మంది, ఆవిడ గోగినేని వెంకటేశ్వరరావు కారు ఒకటి, మిగతా కారు రాజమండ్రి అక్కడ రాజు వెళ్ళిపోయి వేళది కూడా కాలగట్టు ఆపేశారు. మా ఒక్క కారు స్వామి కూర్చున్నారు. ధవళేశ్వరం దాటి అవతలగట్టు నుంచి మళ్ళీ ఈతలగట్టు రావాలి. అక్కడ లొల్లని విలేజ్ లాకు, ఆ లొల్లలాకు దాటారు. దాటి అవతల రోడ్డుని వచ్చారు. అక్కడ సింహసం చెట్లు ఉండేవి. ఆ చెట్టుకి వచ్చేసింది అన్నారు. ఏమొచ్చింది అన్నాను నేను. వచ్చి మా బాబుజీ వెంటనే కారు ఆపేశాడు. ఆపేసి ఏంటి స్వామి కృష్ణుడు మెడలో గుర్తు పడిపోయిందా, అతని దృష్టి అది. నాకు ఆ దృష్టిలో లేదు స్వామి, వచ్చేసింది కృష్ణుడు మెడలో గొలుసు. లింగమూర్తి నీకు ఒకటే కంగారు, ఎందుకులే ఇప్పుడే వస్తుంది ఇవాళ అనేసి ఆ గొలుసు తీశారు. ఆ గొలుసు సంగతి ఏంటి, మేము వచ్చేసాక స్వామి ఎలా ఎప్పుడు తీశారు స్వామి అన్నాను. నువ్వు వీళ్ళకేమో ఇది ప్రసాదం ఏమంటున్నావు, లింగమూర్తి కారులో ఉన్నాడు, పెరటి మెట్ల మీద ఎవరిని కాపలా పెట్టావు అని అడిగారు. పెరటి మెట్ల మీద ఎవరు లేరు, అందరూ విసిరా ఉన్నారు. పెరటి మెట్ల నుంచి వెళ్ళిన వాడు ఆ గొలుసు తీసేసాడు అనమాట. తీసేసి వచ్చేసింది అని సరే ఎక్కడికి వచ్చిందంటే ఎక్కడికి రాలా, తీసినవాడు ఇంటికి వచ్చింది అన్నారు. తీసినవాడు ఇంటికి రావటం స్వామి అంటాను. వాడు తీసుకెళ్ళాడు గొలుసు పట్టుకెళ్ళి ఒక కొబ్బరి తోటలో లోపల పాతి పెట్టాడు, పైన ఇటుకి పెట్టుకున్నాడు ఆనవారు. ఇప్పుడే తీసి ఆ గొలుసు వాడి బీరువాలోకి వెళ్ళింది. బీరువాలో కాగితంలో పొట్లం కట్టి పెళ్ళాం చీరల మధ్యని వెళ్ళింది. సరికి అదేంటి స్వామి ఎప్పుడు వస్తుంది స్వామి అమ్మా బాబుజీ అంటున్నా అంటే నువ్వు అసలు పట్ల నీకు ఇస్తానుండి తీసేసి ఇచ్చారు. దులిపే దాని నిండా నల్లమట్టి దీంట్లో పెట్టారు కదా. తర్వాత అనిల్ కుమార్ వాళ్ళకి ఈ ఎపిసోడ్ చెప్పి నా చెయ్యి ఇంత లోతు పెట్టాను, అంత లోతుని పెట్టాడు వాడు ఆ గొలుసు, అది తీశాను అక్కడి నుంచి అన్నారు స్వామి. ఆ గొలుసు ఇచ్చి స్వామి ఇది అనమాట నాకు ఇచ్చి ఇది నీ మెడలో ఉంచుకో, తీయకు. కృష్ణుడు ఆ విగ్రహంలోనే ఉన్నాడా, నీలో ఉన్నాడు అంతలో ఉన్నాడు, నువ్వే కృష్ణుడు అనుకో, ఇది వేసుకో. అక్కడ ఆ రోడ్డు మీద లొల్లలాకు దాటాక ఇచ్చిన ఓంకారం ఇది. ఓసారి ఎప్పుడో భోజనాల గదిలో బయటపడింది. అదేనా ఇది స్వామి, అదేనా ఇది అన్నారు. అదే ఇది ఎప్పుడో తర్వాత ఆఫ్టర్ 2 or 3 years స్వామి గుర్తు చెప్తున్నాను. అలాగా ఇదొక పెద్ద మెరికల్. ఇంకా ఎవరు తీస్తే నీకెందుకు, నువ్వు జాగ్రత్తగా ఉండంతే అన్నారు. స్వామికేమో బీరువా ఖాళీ చేసి ఇచ్చేసాను. ఓ బీరువాలను ఓ కర్రలో బ్యాగ్ పెట్టుకున్నారు, ఓ వరలో బట్టలు పెట్టుకునేవారు. అలాగా దోమతెర కడితే అలా వచ్చి తీసి పారేసారు అంతే. తెల్లారేసరికి ఎలా ఉన్నారంటే మా ఇంట్లో స్వామి ఉన్నప్పుడు సొంతమే మన ఇష్టం అంటే ఇష్టం మాట్లాడటం, కాఫీ తాగనంటాం, తాగకపోతేనేమో బతిమాలటం, ఇవన్నీ జరిగి భారతీయ రాజ్యం. మరి అలాంటి దేవుడు ఏదో త్రిశంకు స్వర్గాలలో పడేసి ఆయన లేచిపోతే మేము ఏమైపోవాలి? ఎంత చెప్పడానికి వీలైనంత ప్రేమ. కొబ్బరి బొండాలు చెప్తున్నాను కదా, అన్ని 500 బొండాలు అక్కడ పెట్టాం. ఆ వెనకాల వంటగది బొండాలు కొట్టేచ్చేవారం. రాజా చాలా బొండాలు ఉన్నాయి, మీరందరూ తాగండి, ఇష్టం వచ్చినట్టు తాగండి. రాజారెడ్డిని మీరందరూ తాగండి, ఇష్టం వచ్చినట్టు తాగండి, బోల్డ్ బొండాలు ఉన్నాయి అని ఆగారు. దశరథ రామరెడ్డి వెళ్ళేటప్పుడు అబ్బా బొండాలు కారులో డిక్కులో వేయినా అన్నాడు. వేయండి, అతగంటలో స్వామి కోసం కదా ఇవి అని కొన్ని బొండాలు చెరిపించి డిక్కులో వేసి రాజమండ్రి నెక్స్ట్ అక్కడ తీసుకెళ్ళాడు. స్వామి మన ఇంట్లో మనకంట చనువుగా ఆయన ఉంటారు. మనం ఏం తిన్నామన్నా ఏం చేస్తామన్నా మనకుండదు ఆ చదువు. మా అమ్మగారు కూడా మనకుండదు, ఆయన అంత చదువుగా ఉంటారు. చెప్పలేని ప్రేమ ముద్ద అది. అప్పుడు సరే వెళ్ళిపోయారు. 65, 66, 67, 68 యాగాలు జరుగుతూనే ఉన్నాయి. 69 మళ్ళీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వీళ్ళింటికి వచ్చినప్పుడు ఏమైంది, కామాధార గారి ఇంటికి వెళ్ళాలి కదా. మేము వెళ్తున్నాం, దారి పొడికి స్వామి పాడతారు, పద్యాలు పాటలు అబ్బో చెప్పడానికి వీల్లేదు. కామాధార గారి ఇంటికి వెళ్ళాలంటే నాకు ఆ దారి తెలియదు.
ఆ కాలాగట్టును వెళ్తుంటాను నేను ఎవరు కామోదాన్ గారి ఇల్లు ఎక్కడంటాను ఒరే ఈ సాయిబాబా గారు రాయ్ పద. వాళ్ళు ముందు పరుగు మాకు ఆ ఇల్లు తెలియదు. ఇదిగో నన్ను ఇదిగో నువ్వు ఊరుకో నేను చూపిస్తాను ఆ ఇల్లు ఎక్కడ నువ్వు ఎవరిని అడగకు కదా. నేను అడగలేట తిన్నాక కామోదాన్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి వెనకాలకు వచ్చి మెయిన్ రోడ్డుని ఈయన ఎవరు గోగినా వెంకటేశ్వరరావు కారులోకి ట్రాన్స్ఫర్ అయిపోయి తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చేసావు రాత్రి. వీళ్ళు చూస్తే వీళ్ళ నాన్నమ్మ గారు మేముంటే ప్రేమ కదా చిన్నప్పటి నుంచి సరస్వతి నువ్వు బాబుజీ మా తమ్ముడిని బాబుజీ అని పిలిచావు నువ్వు బాబుజీ ఇలా రెడీ అన్నారు. వాళ్ళతో పెట్టుకున్నావు అంటే నీకు తిండి ఉండదు ముందు ఇక్కడ తినండి అని మమ్మల్ని ఇద్దరు వేరే గదిలో కూర్చోబెట్టి వాళ్ళ నాన్నమ్మకి అంత ప్రేమ ఏమంటే నా దాని కూతురులాగా చూసేవారు. జీడిపప్పు కూరాది వండి మా పెట్టి స్వామితో పెట్టుకోకమ్మా ఆ స్వామితో తింటే ఉండదు మనకి మీరు తినండి ముందు మీరుతో తినండి. అలాగే తినేసి తర్వాత స్వామి అందరికీ మాట్లాడి అక్కడ భోజనాలు లేక రాత్రి 11, 12 అయింది మీ ఇల్లు వదిలేసరికి. వచ్చేసి అలాగ తిరిగి వెళ్ళాం అనమాట. రోడ్లు లేవు కదా. అక్కడి నుంచి వెస్ట్ గోదావరి వెళ్ళారు. సత్యవాడ అప్పుడు 65లో మళ్ళీ 69లో వచ్చారు. 69లో మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా తిరిగేశారు. 69 ఊళ్ళో ఎన్నో తిరిగారు అప్పుడు స్వామి. ఒకరోజు 9 ఊళ్ళు 10 ఊళ్ళు. ఇంటికి వచ్చేసరికి ఆ ఎర్రబొడిదంతా పడిపోయి ఒంటి నిండాను మేకప్ అలా ఉండేది. 69 ఓ రోజు అంతా పగలంతా ఉన్నారు రాత్రి అంతా ఉన్నారు. మర్నాడు పొద్దున్న టిఫిన్ అయిన తర్వాత అవి బేదర హాల్ ఉంది కదా హాల్లో ఆ సోఫా ఉంది దేవుడి గదిలో ఆ సోఫా వేస్తే అక్కడ కూర్చోపెట్టి భక్తులిద్దరితోటి వేదాంతం అది మాట్లాడేవారు. మాట్లాడి ఎవరెవరి ఇంటికి వెళ్ళాలి ఊళ్ళో వీళ్ళ ఇల్లు విజయసాయి వాళ్ళ ఇల్లు ముందు 65లోనే వస్తారనుకున్నారు. మా తమ్ముడు స్వామి పాపము గొడవ చేస్తున్నారు స్వామి వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్దాం స్వామి అంటే లింగమూర్తి నీకు తెలియదు చచ్చి కట్టుకున్నాడు ఇల్లు కష్టపడి నేను ఇప్పుడు వెళ్ళాలంటే ఇటుకి తీసేస్తారు భక్తులు నేను ఇప్పుడు వెళ్ళను అన్నారు. వెళ్ళారు 65. సో 69లో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం అయిన తర్వాత ఇంకో శీర్షాసున్నారని ఒక పాత్రలు అది చూసుకొచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఒక గమంత అయింది. ఒక వెండి పళ్ళెంలోనూ స్వామికి ఒక జత బట్టలు పెట్టి రామ అంటే వీళ్ళాయన మరి స్వామికి అప్పచెప్పారు. స్వామి వేశారు చేయనుకుంటాను తీసుకున్నారు తెలియదు నాకు. నేను కారులో ఉండిపోయాను కదా నన్ను రావద్దన్నారు. ఆయన వెళ్ళి చూసి వచ్చేసేవారు. అతను ఆ పళ్ళు నుంచి నా చేతికి ఇచ్చాడు. సరే స్వామి దగ్గర చూసి తీసుకున్నాను నేను. వెనకాల స్వామి చెరక్కారు. ఇంకా అక్కడ మొదలెట్టారు. అత్తగారికి ఉంటే కూడా సడగదు అలాగా నువ్వు అందుకే వచ్చావు ఇవన్నీ అందుకు వచ్చావా ఇవన్నీ నీకు తీసుకోమని నేను చెప్పానా ఇవన్నీ నువ్వు ఎందుకు తీసుకున్నావు సడుగులు రాజ్యం నేను నాకేం తెలుసు మీరు ఉన్నారు ఇతను మీ ఇంట్లోంచి వచ్చాడు మీరు ఇచ్చారేమో అనుకుంటారు నేను అలా పుచ్చుకుంటారు అనుకున్నావా ఎందుకు పుచ్చుకుంటావు నోరు మూసేసాను ఇంకా పుచ్చుకొని అనలేదు క్షమించండి అనలేదు అలా నోరు మూసుకూర్చున్నాను అంతే. అంతా అయిపోయింది తిరిగేసి వచ్చావు. తర్వాత మధ్యాహ్నం భోజనాలు చేసావు 4 గంటలకు బయలుదేరి ఇంకా దారి పొడుక్కి చూడాలంటే నువ్వు తీసుకెళ్తావు బండార్లంక పిచ్చివాళ్ళ బిల్డింగ్ దగ్గర. నాగభాసరాజు వాళ్ళ అమ్మ పాపం స్వామి ముందు వెళ్తుంటే స్వామి షామియానా వేశారు చిన్న ప్లాట్ఫామ్ వేసి దిగి స్వామి అక్కడికి వెళ్తే ఆవిడ నుంచున్నారు దేవుడు వచ్చాడు నా ఇంటికి. నాగభాసరాజు అయితే నా కారులో తీసుకెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు లేరు పాపం దూకేశాడు. అయ్యి బాబాయ్ దేవుడు వచ్చేసాడు ఆ ఇంటికి దేవుడు వచ్చేసాడు బాబాయ్ అని పడిపోతావు రేపదేవాళ్ళు. అక్కడ అయితే అక్కడ దర్శనం అయిన తర్వాత మాచవరం గుళ్ళు దేవాలయాలు ఉన్నాయి చూసారా మన వీళ్ళదే ఎవరు భద్రాచోళలో ఉండేది అక్కడ చెట్టు ఉంది. ఆ చెట్టు ప్లాట్ఫామ్ అక్కడ స్వామి నందలాలా పాడారు అన్నారు చేత పాడించారు ఆ చెట్టు దగ్గర. అక్కడి నుంచి తర్వాత గన్నవరం వాళ్ళు రోడ్డు పక్కనే మేము స్వామిని కష్టపెట్టాం మేమే ఇక్కడ వస్తామని అందరూ రోడ్డు పక్క వచ్చి అక్కడ ఇతను మన కోటిపిల్లి సున్నారాయణ భార్య వచ్చి స్వామి ఏం కావాలి కొడుకు కావాలి స్వామి కొడుకు కావాలా పుడతాడు ఆ కడుపు కొడుకే పుట్టాడు వాళ్ళ సాయిప్రసాద్ గారు. అలా చిన్న చిన్న ఎక్కడెక్కడ కోరికలు తీర్చుకుంటూ ఇంకా అక్కడ గన్నవరం ఆక్విడెక్ట్ ఎక్కాక నాకు ఇంకా నేను ఒక్కటి రేపాను స్వామి నేను వెనక్కి వెళ్ళిపోన్నారు. ఇంకా బాలాజీ వాళ్ళు అందుకున్నారు స్వామిని రాజుల తాలూకాకు అప్పచెప్పేసి 69. అవి 2 విజిట్లు చెప్పడానికి వీలు లేనటువంటి